లగేజ్ చెక్కింగ్ అయితే చేసేసుకొని అందరూ బోర్డింగ్ పాస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఏ వేలో వెళ్ళే వాళ్ళైతే అలా దానికోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన చెక్కింగ్ బ్యాగ్స్, నా బ్యాగ్ అయితే పెద్ద లగేజ్ బ్యాగ్ అయితే 25 kgs ఉండాలి. స్మాల్ బ్యాగ్ అయితే 7 kgs ఉండాలి. అయితే ఎగ్జాక్ట్గా 25.2 ఉంది. చిన్న బ్యాగ్ అయితే 6.8 ఉంది. ఎగ్జాక్ట్గా నాది లగేజ్ అయితే సరిపోయింది, అయితే అందాజుగా వేసాను. క్యాబిన్ బ్యాగ్ అయితే మనతోటి తీసుకెళ్ళాలి. పెద్ద బ్యాగ్ అయితే మాత్రం మనం చెన్నైలో ఎక్కడైతే దిగుతామో అక్కడైతే మనం తీసుకోవాలన్నమాట. నేను ఫ్లైట్ టికెట్ మాత్రము చేంజింగ్ అనమాట. 2 tickets ఇచ్చారు. ఇండోనేషియా టు శ్రీలంక, శ్రీలంక టు చెన్నై అనమాట. చేంజింగ్ ఉంటుంది. 3 steps అయితే మనకి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో అయితే ఇక్కడ మన టికెట్ చూసేసి లోపలికి పంపిస్తారు. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇమిగ్రేషన్లో మనకి స్టాంప్ వేసి పాస్పోర్ట్ మీద ఇమిగ్రేషన్ చేస్తారు. ఒకవేళ డౌట్ ఉంటే మనల్ని అయితే స్టాప్ చేస్తారు కూడా అక్కడ. ఇక చూడండి అవి ఇక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళకైతే మాత్రం పాస్పోర్ట్ని బట్టి ఫింగర్ ప్రింట్స్ అవి కూడా తీసుకుంటారు సమ్ టైమ్స్. ఇంకో స్టెప్లో అయితే మన దగ్గర క్యాబిన్ బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే మొత్తం తీయించేస్తారు. ఇంకా జెంట్స్ అయితే షూ బెల్ట్ కూడా తీయాలి. పర్స్ కూడా అన్నీ అయితే ట్రైలో పెట్టేస్తే అవి కూడా మొత్తం స్కాన్ అయితే చేస్తుంది. ఇంకా మనల్ని కూడా స్కానింగ్ చెకింగ్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయ్యాకే మనల్ని నెక్స్ట్ అయితే మనం ఏ గేట్కి అయితే వెళ్తున్నామో అక్కడైతే మనల్ని పంపించేస్తారు. ఇమిగ్రేషన్ అవన్నీ అయితే కంప్లీట్ అయ్యాక కొన్ని ఎయిర్పోర్ట్లలో అయితే వాటర్ ఎలా ఫిల్ చేయాలో కూడా అర్థం కాదు. ఆటోమేటిక్గా ఉంటాయి సెన్సార్ లాగా. ఎయిర్పోర్ట్లో అయితే మనం ఏ ప్లేస్లో అయితే ఉంటున్నామో ఆ ప్లేస్ కల్చర్ని తగ్గట్టుగా వాళ్ళ పాపులర్ ఐటమ్స్ని అయితే సేల్ చేస్తుంటారు. కాస్ట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మనం అయితే అసలు కొనలేము ఎయిర్పోర్ట్లో అయితే. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే వాటర్ బాటిల్ అయితే బయట 10 రూపీస్ ఉంటాయి, లోపల 100 రూపీస్ ఉంటాయి ఖచ్చితంగా. అసలు కొనడం చాలా కష్టం ఎయిర్పోర్ట్లో. మనకి టికెట్ ఇచ్చినప్పుడు అందులోనే మన ఫ్లైట్ నేము ఇంకా గేట్ నెంబర్ కూడా ఉంటుంది. మనమైతే అది చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనకి ఏ డౌట్ ఉన్నా కానీ అక్కడైతే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనమైతే అడగాలి ఖచ్చితంగా. అక్కడైతే మనకైతే అక్కడ ఎవరైనా చెప్తారు మనకి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లైట్ వెళ్ళాలి, ఏ గేట్ అని కూడా చెప్తారు టికెట్ చూపిస్తే. నేను వచ్చే గేట్ నెంబర్ అయితే 5 అనమాట. సో నేనైతే టైమింగ్ అయితే చూసుకున్నాను. నాకు 1.5 hour అయితే ఇంకా వెయిటింగ్ ఉండే. మనం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు 2-3 hours ముందుగానే ఉండాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. మేము వచ్చే గేట్ నెంబర్లోనే వీళ్ళు కూడా అయితే వెయిట్ చేస్తున్నారు, కానీ వేరే ఫ్లైట్ అనమాట. వీళ్ళైతే వెయిటింగ్లో ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళాక నెక్స్ట్ మేము రావాల్సి ఉంటుంది. ఈ బొడ్డోడు అయితే బాగా మంచి క్యూట్గా బాగా ఆడుకుంటున్నాడు. అయితే వాట్సాప్ కొంచెం టైం పాస్ కూడా చేసేసాను. సేమ్ గేట్ నెంబర్లో వీళ్ళ బోర్డింగ్ కంప్లీట్ అయ్యాక మేమైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది బోర్డింగ్. ఆల్రెడీ వేరే వెయిటింగ్లో కూడా ఉన్న ఎయిర్లైన్స్, ఇదైతే సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట. నేను యాక్చువల్లీ 1 month నుంచి ఊరికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను, కానీ ఇంత త్వరగా వస్తానని అసలు అనుకోలేదు. అసలు అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ అయితే ఇంకా అలాగే స్క్రోలింగ్ అవుతూనే ఉంది న్యూస్ కూడా. సో రావాలంటే కొంచెం భయం అనిపించింది కూడా, కానీ ఏం కాదనేసి ఇంకా వచ్చేసాము. నాకైతే ఆ ఎయిర్ క్రాష్ న్యూస్ అయితే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది, చాలా బాధేసింది కూడా. అసలు ఒక్కొక్క ఎయిర్లైన్స్ వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వీళ్ళు శ్రీలంక ఎయిర్లైన్స్ కాబట్టి వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఉంది. బాగుంది, నీట్గా అనిపించింది. బాగా కొంచెం ట్రెడిషనల్ కల్చర్ వేలో వాళ్ళ కల్చర్లో మనకి వాళ్ళు ఎంట్రన్స్లోనే వెల్కమ్ చెప్తూ మనకు ఒకవేళ టికెట్లో మన సీట్ నెంబర్ తెలియకపోయినా కానీ తెలియని వాళ్ళకైతే చెప్తారు. ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఇవే అనమాట. నాదైతే 15A సీట్ నెంబరు. వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.